ఇరాన్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దాని గురించి చెప్తాను. అయితే ప్రెజెంట్ మన జనం ఎలా ఉన్నారు అంటే, అబద్ధపు వార్తల్ని నమ్మడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లుగా ఉన్నారు. నిన్న మనం మొత్తం చూస్తున్నాం కదా! ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్. పెట్రోల్ బంకుల దగ్గర పెద్ద పెద్ద లైన్‌లు కిలోమీటర్ల మేర. సెంట్రల్ గవర్నమెంట్ గాని, స్టేట్ గవర్నమెంట్స్ గాని ఎక్కడైనా అనౌన్స్ చేశాయా? ఇక్కడ చమురు అయిపోయింది. మన పరిస్థితి అయిపోయింది. ఇక్కడ దొరికినోళ్ళు దొరికినట్లుగా నింపేసుకోండి అని చెప్పాయా? లేనే లేదు కదా! మరెందుకు పానిక్ అవుతున్నారు? అటువంటి సిచ్యువేషన్స్ని క్రియేట్ చేస్తున్నారు. తాజాగా ఇరాన్ ఒక కీలక నిర్ణయాన్ని వెల్లడించింది అఫీషియల్గా. కనీసం ఏదన్నా అవగాహన తెచ్చుకొని అనవసరమైనటువంటి ఆందోళనకి గురి కాకుండా ఉండండి. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ జలసంధి ఏదైతే ఇరాన్ కంట్రోల్లో ఉందో అక్కడ మిత్ర దేశాలకు ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏవి ఆ మిత్ర దేశాలు అంటే 5 ఉన్నాయి. భారత్, రష్యా, చైనా, పాకిస్తాన్, ఇరాక్. ఈ దేశాలకు సంబంధించినటువంటి నౌకలు చమురును ఎటువంటి భయం లేకుండా సరఫరా చేసుకోవచ్చు. అంటే రాకపోకలు కొనసాగించవచ్చు. మనందరికీ తెలిసిందే, ఇప్పటికే భారత్కు చెందినటువంటి నందాదేవి, శివాలిక్ నౌకలు గమ్యాన్ని చేరుకున్నాయి. భారత తీర ప్రాంతాన్ని చేరుకున్నాయి. మనకు ఎంత అవసరమో దానికి సంబంధించినటువంటి నిల్వలు పుష్కలంగా ఉన్నాయి యాజ్ ఆఫ్ నౌ. ఒకవేళ కఠినమైన పరిస్థితులు వస్తే గవర్నమెంట్స్ అనౌన్స్ చేస్తాయి. అంతవరకు వెయిట్ చేయాలి. ఇక ఇరాన్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్జీ గారే స్వయంగా వెల్లడించారు కాబట్టి దీన్ని మనం నమ్మొచ్చు. అంతేకాదు, ఇరాన్ సాయుధ దళాలు రక్షణ కూడా కల్పిస్తాయి. ఈ 5 దేశాలకు సంబంధించినటువంటి చమురు లేదా ఇత్యాది ఏవైతే వాహక నౌకలు ఉన్నాయో వాటన్నింటినీ ప్రొటెక్ట్ చేయడానికి అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇక్కడ గట్టిగా మరొక విషయాన్ని కూడా చెప్పారు. ఏమిటి అంటే, ఇజ్రాయెల్ కానీ, అమెరికా కానీ వీటికి సపోర్ట్ చేస్తున్నటువంటి గల్ఫ్ దేశాలు, వీటి నౌకల్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రానివ్వము, ఒకవేళ ధైర్యం చేస్తే పేల్చేస్తామని చెప్పేసి ఇరాన్ వార్నింగ్ ఇస్తోంది. యుద్ధ క్షేత్రంలో శత్రువులకు అనుమతి లేదు అని చెప్తున్నారు వాళ్ళు. అంతేకాకుండా మేము హార్మూజ్ని మూసివేయలేము అని ప్రగల్భాలు పలికిన వాళ్ళు ఇప్పుడు ఏమంటారు, అదంతా మా కంట్రోల్లోనే ఉంది, మేము ఇప్పుడు ఎవరిని ఎలవ్ చేస్తే వాళ్ళు వస్తారు, లేని వాళ్ళు తోక ముడుచుకొని అట్నుంచి అటే పోతారు అని చెప్తూ ఉన్నారు. ఇరాన్ డైరెక్ట్గా వార్నింగ్ ఇస్తూ ఉంది. ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా 20%, మన భారత్కి అయితే ఏకంగా 40 నుంచి 50% వరకు ఈ హార్మూజ్ జలసంధి ద్వారా మాత్రమే చమురు అనేది సరఫరా అవుతోంది. కనుక ఎంతటి కీలక ప్రాంతమో అర్థం చేసుకోవాలి. అందుకే ఈ యుద్ధం వల్ల ఎక్కువగా ఎఫెక్ట్ ఎవరి మీద పడుతోంది అంటే భారత్ మీద అని చెప్పుకోవచ్చు. అయితే భారత్ దౌత్యపరంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇత్యాది ముందస్తు జాగ్రత్తలు అన్నీ కూడా మనకి ఇప్పటికీ ప్రాబ్లం అనేది మన గడప దాకా రాకుండా చేస్తున్నాయి. కానీ మన వాళ్ళు భయపడేటటువంటి వార్తలను క్రియేట్ చేస్తే మనం ఏం చేయలేం. మన భారత్కి సంబంధించినటువంటి సుమారుగా అంటే యుద్ధం ఆరంభం కాక మునుపు 24 నౌకలు, భారతీయ జెండా కలిగినటువంటి నౌకలు హార్మూజ్ జలసంధి వద్ద చిక్కుకున్నాయి, అక్కడే ఆగిపోయాయి. అందులో ఒక 2 నుంచి 4 దాకా ఇప్పుడు మన తీరాన్ని చేరుకున్నాయి. 2 ఆల్రెడీ చేరుకున్నాయని చెప్పుకున్నాం కదా, నందాదేవి అండ్ శివాలిక్. ఇంకో 2 ఆన్ ద వేలో ఉన్నాయి. ఈ మొత్తం ఈ 24 భారీ నౌకలు ఏవైతే ఉన్నాయో చమురుకు సంబంధించి, అలాగే ఎల్పిజికి సంబంధించి, ఇందులో 5 నుంచి 6 ఎల్పిజి, రెస్టాలన్నీ కూడా క్రూడ్ ఆయిల్, ఎల్ఎన్జి ఇత్యాది వాటిని మోసుకొస్తున్నాయి అనమాట. మరికొన్ని కంటైనర్ నౌకలు కూడా ఉన్నాయి, వేరే ఇతరత్ర పదార్థాలని తీసుకొచ్చేవి. ఓవరాల్గా ఈ 25 నౌకలు ఉన్నాయి కదా, వీటిల్లో 600 నుంచి 700 మంది మన భారతీయ నావికులు కూడా ఉన్నారు. ఇప్పటి వరకు 4 పెద్ద గ్యాస్ నౌకలు వచ్చాయని చెప్పుకున్నాం కదా, అలాగే ఒక చమురు నౌక కూడా చేరుకుంది. శివాలిక్, నందాదేవి ఆల్రెడీ వచ్చేసినాయి. జగ్వసంత్, పైన్ గ్యాస్ ఆన్ ద వేలో ఉన్నాయి. 26 అంటే ఇవాళ, మరొక 2 రోజులు ఆగితే 28వ తారీఖున అవి మన భారత్కి చేరుకునేటటువంటి అవకాశం ఉంది. ఇంకొకటి జగ్వాక్య అనేది ఏదైతే ఉందో చమురు నౌక, అది మార్చి 18న ఆల్రెడీ మన భారత్కి చేరుకుంది. అటు భారత్ కూడా చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తూ ఉంది. చెప్పాను కదా, ఆల్రెడీ చర్చలు ఒకవైపు జరుపుతూనే మన నౌకల వరకు రక్షణ కల్పించుకోవడానికి ఆపరేషన్ సంకల్ప్ అనేది చేపట్టింది. అక్కడ యుద్ధ నౌకల మోహరింపు కూడా చేసింది. అంటే మన యొక్క నౌకలకి ఎస్కార్ట్ వహించటం అనమాట. అలాగే వైమానిక నిఘా, MH-16R హెలికాప్టర్లతో మరియు ఇతర డ్రోన్లతో వైమానిక నిఘా కూడా మన నౌకల మీద ఎవరు అటాక్ చేయకుండా పొరపాటున కానీ లేదా టార్గెటెడ్గా కానీ అవన్నీ కూడా చూసుకుంటున్నారు. అంటే ఇక్కడ ఎంత క్లారిటీగా ఉన్నాం చూడండి. ఒకవైపు చర్చలు, మరొక వైపు సైనిక రక్షణ కూడా చేసుకుంటూ ఉన్నాం. ఒకసారి లెక్కల విషయానికి వద్దాం. అంటే మనకి జనరల్గా ఎంత అవసరము అంటే సుమారుగా 7 నుంచి 8 లక్షల మెట్రిక్ టన్నుల ముడి చమురు ప్రతిరోజు మనకి అవసరం అవుతుంది. 90,000 మెట్రిక్ టన్నుల ఎల్పిజి మనకి ప్రతిరోజు అవసరం.
ముడి చమురు విషయంలో సుమారుగా 88% మనం డిపెండెన్స్ అంటే దిగుమతుల మీద ఆధారపడి ఉన్నాం. ఇక ఎల్‌పీజీ విషయంలో 60% వరకు మనం దిగుమతుల మీదనే ఆధారపడి ఉన్నాం. ఇక ఎల్ఎన్‌జీ ఇంధనం ఇది కూడా చాలా కీలకం. భారీ పరిశ్రమలన్నీ కూడా దీని మీద డిపెండ్ అయి ఉంటాయి. 18.7 నుంచి 19 కోట్ల స్టాండర్డ్ క్యూబిక్ మీటర్స్ గ్యాస్ ఈ ఎల్ఎన్‌జీ అనేది మనకు అవసరం. దీంట్లో కూడా ఒక 51% మనం ద్రవ రూపంలో దిగుమతి చేసుకుంటూ ఉంటామన్నమాట ఈ ఎల్ఎన్‌జీని. వీటిల్లో ఏ ఒక్కటి లోటు ఏర్పడినా ఓవరాల్‌గా భారత్ పైన తీవ్ర ప్రభావం చూపే అవకాశమే ఉంది. అందుకనే మొన్న మన తీర ప్రాంతానికి చేరుకున్నటువంటి 92,700 మెట్రిక్ టన్నులతో కూడుకున్న శివాలిక్ ఇంకొకటి ఉంది కదా, ఆ నౌక మొత్తం కలిపి 93,000 92,700 మెట్రిక్ టన్నులు అంటే 2 రోజులకు సరిపడా ఎల్‌పీజీని మోసుకు వచ్చినటువంటి వాహక నౌకలు తీర ప్రాంతానికి చేరుకున్నాయి. ఇంకా కొన్ని ఆన్ ద వేలో ఉన్నాయి, అవి కూడా వచ్చేస్తాయి. అలాగే ముందస్తు జాగ్రత్తగా మన దగ్గర కూడా భూగర్భాల్లో దాచుకున్నటువంటి ముడి చమురు కూడా ఉంటుంది. కనుక ఇక్కడ ఎక్కడా ప్యానిక్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు అనేది ఇప్పటికీ ప్రభుత్వాలు చెబుతున్నటువంటి విషయం. ఇది గమనికలో పెట్టుకోవాలి. సో ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇరాన్ తీసుకున్నటువంటి తాజా నిర్ణయం అనేది ఒకటి గమనించండి. అది మన భారతదేశం మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపించట్లేదు. 5 కంట్రీస్ మాకు ఫ్రెండ్లీ కంట్రీస్ అని అనౌన్స్ చేశాయి. అందులో భారత్, రష్యా, చైనా, ఇరాక్, పాకిస్తాన్ ఉన్నాయి. అటు అమెరికా, ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ ఏవైతే యుద్ధ తీవ్రత ఉందో అది అలాగే కొనసాగవచ్చు, లేదా హోల్డింగ్లో ఉండొచ్చు, ఆగిపోవచ్చు. కానీ మధ్యలో మనకున్నటువంటి సంక్షోభాన్ని మనం దౌత్యపరంగా ముందుకు సాగుతూ దాని నుంచి బయటపడేటటువంటి ప్రయత్నాలు అయితే పర్ఫెక్ట్గా చేస్తూ ఉన్నాం. ఈ విషయంలో ప్రజలు కూడా కోఆపరేటివ్గా ఉండాలి, తప్పుడు వార్తల్ని నమ్మకుండా.